తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓకే గైస్, మనం ఫైనల్లీ మన వచ్చేసాం అన్నమాట మన సామ్రాజ్యానికి. ఇదిగోండి ఇక్కడైతే క్వెస్ట్ తీసుకోవాలి. గాయస్ టీరెక్స్ వచ్చిందంటే అసలు నమ్మలేకపోతున్నాను అనమాట నేను. ఇప్పటికి కూడా ఇదేదో ఉంది గైస్, ఫ్యూర్ మినరల్. అరే బాబాయ్ వదిలే నన్ను ఒక్క నిమిషం. ఈ ఫ్యూర్ మినరల్ అది ఏదో ఉంది గైస్, టీరెక్స్గా మార్చా భయ్యా. ఓకే దెన్ మాస్టర్ ఏదో ఉంది గైస్, దాన్ని చూద్దాం అనమాట. మనం ఫస్ట్ అయితే మనం మన బాబాయ్ కాడికి వచ్చి యాజ్ వెల్ యాజ్ తీసేసుకున్నాం ఒక క్వెజ్. ఫస్ట్ మిలిటరీ సోల్జర్ అయితే తీసుకోండి గైస్. ఈ సంతోషంలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు గైస్, అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఒకడు ఉంటాడు సేమ్ ఆ తాత అనమాట, ఎయిర్ జంపు తొక్క జంపు. లర్న్ అని కొడితే ఆల్రెడీ నువ్వు నేర్చేసుకున్నావురా అని చెప్తాడు. సేమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకడు ఉంటాడు సీక్రెట్గా మిస్టరీ అంటే ఒకడు ఉన్నాడు గైస్. మీకే చూపిస్తా, బెల్లం బాబాయ్ అని చూపిస్తాను ఉండండి. ఏడి బాబాయ్, బెల్లం బాబాయ్ చివరు ఉంటాడు. ఓకే ఏడి ఇక్కడే ఉండాలి గైస్. ఎక్కడ పత్తి మూలన అతకండి గైస్. ఇక్కడైతే ఎదుగుండి ఇక్కడ ఉండాలి. ఎస్ బెల్లం బాబాయ్ కనిపించేసా. ఇదిగోండి గైస్ స్కెల్టన్ మా ఉంటాడు ఇక్కడైతే. కరెక్ట్గా ఇదిగోండి ఈ బుషెస్ ఉన్నాయి కదా, ఈ బుషెస్ నుంచి కరెక్ట్గా ఇక్కడ ఈ బొక్కలోకి రండి. ఏం పగలగొట్టాల్సిన ఇట్లా ఏమనాల్సిన పని లేదనమాట, జస్ట్ ఎంటర్ అయిపోవడమే. స్కెల్టన్ గార్డ్ ఉంటాడు వచ్చి సోల్ క్యానన్ అది కొనండి. నేనైతే డబ్బులు వేస్ట్ చేయవద్దు అనుకుంటున్నా, ఉంచుకుంటా గైస్ నేనైతే డబ్బులు ప్రస్తుతానికి అయితే వేస్ట్ చేయాలనుకోవట్లా. ఇప్పుడైతే మనం ర్యాంప్ ర్యాంప్ ఎక్కిద్దాం. ఇదిగోండి డబ్బులు కూడా ఇక్కడ ఏమైనా మిస్టేక్ చెస్ట్ ఉందంటే చాలా ఉన్నాయి గైస్. అక్కడ ఉంది, అక్కడ ఇంక చూపిస్తాను తర్వాత మొత్తం. ఇవన్నీ మనం క్విజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ సోల్జర్స్ ఉంటారు, వీళ్ళందరినీ చంపేయడం అనమాట. ఇంక మనం కొత్త లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, మీకోసం చేస్తున్నాను నేనైతే. ఓకే స్మాల్ ఉండదు. ఇప్పుడు వీళ్ళందరినీ చంపేసి మళ్ళీ అప్గ్రేడ్ అయిన తర్వాత అప్పటి నుంచి అయితే ఇంకా దీని పవర్స్ ఇవన్నీ మీకే చూపిస్తా. అంతవరకు సెలవు గైస్. మనకి ఫైనల్లోకి ఏంది. నా వాయిస్ ఎందుకు ఇలా ఉందంటే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో నాయిస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, అందుకే ఇదిగోండి నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. నా వాయిస్ అలా వస్తే సారీ గైస్. మనకైతే దీంట్లో అయితే అన్లాక్ అయ్యేది మాట మీకు చూపిస్తా. ఇట్లా చూడండి గైస్, మామూలు లేదు కదా, ర్యాంప్ ఉంది గైస్. నాకు కూడా చూడండి ఆల్మోస్ట్ సగం హెల్తే తీసేస్తుంది. మనం ఇట్లా అంటుంటేనే చాలు గైస్, వీళ్ళు చచ్చిపోతారు. అదిగోండి చూసారా, ఆల్మోస్ట్ వాడు హెల్త్ మొత్తం అయిపోయింది. నాకు ఇంత కూడా డ్యామేజ్ లేదు గైస్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. టీరెక్స్ అంటే టీరెక్స్ అంతే గైస్, మామూలు లేదనమాట. ఇట్లా నేను మొత్తం గ్రైండింగ్ చేసేస్తా. అంతవరకు సెలవు గైస్. మనం ఫైనల్ వచ్చాం అనమాట. అంటే ఫైనల్ అంటే అయిపోవాలి ఇంకా. ఇదిగోండి ఇంకోటి అయితే హ్యూమన్ హంట్ అయితే ఉందన్నమాట. ఓకే నేను ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనుకున్నా, కానీ ఏం చేద్దాం గైస్, ట్రాన్స్ఫార్మ్ అయితే అవ్వలేకపోయాం అనమాట. ఇంకోటి నేను మొత్తం దీనికే పెట్టేస్తాను అనమాట. 13 స్టేట్స్ ఉన్నాయి కదా, మొత్తం ఇప్పుడు దానికే పెట్టేస్తాను అనమాట. అట్లా ఉంటుంది మొత్తం. ఇదిగోండి ఇంకా వీళ్ళందరినీ వేసేద్దాం అనమాట, మామూలు ఉండదు. నెక్స్ట్ 300 కూడా అన్లాక్ అయిన తర్వాత అప్పటి నుంచే స్టార్ట్ చేస్తా, లేకపోతే నెక్స్ట్ లెవెల్ అయినాక అప్పటి నుంచే స్టార్ట్ చేస్తా. అంతవరకు సెలవు. ఓ గైస్ మామూలు ఇక్కడైతే మొత్తం ఇదంతా క్లియర్ చేసేసరికి ఏడిపోతుంది గైస్. నాకు అంతసేపు పట్టింది అనమాట. మళ్ళీ మనం వేయాలండే ఒక 3 లెవెల్స్ దాకా వేయాలండే చేయాలన్నమాట. వెల్కమ్ టు సీజన్ 3 అనమాట. ఎందుకంటే మనకి ఈ ఫ్రూట్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు మనమైతే మిలిటరీ స్పైయా మిలిటరీ స్పై అయితే తీసుకోవాలన్నమాట. కన్ఫర్మ్ అయితే కొట్టేసేయండి. మిలిటరీ స్పై అయితే తీసుకొని రప్ప వెళ్ళిపోండి. నా వాయిస్ అని కొంచెం అట్లా ఏమన్నా అట్లా ఉంటే సారీ గైస్, దానికి మనం ఏం చేయలేము అనమాట. మనం మాత్రం ఏం చేస్తాం గైస్, వీళ్ళు కూడా సింపుల్ అనమాట. రప్ప అని వేసేయచ్చు వీళ్ళని కూడా. పిల్లలు ఒక్క నిమిషం గైస్, 1 2 ఇంకోటి ఏడు గైస్, ఇంకోటి ఏడు అంటున్నా. నా సర్వర్కి ఏదో అయింది గైస్, లిటరల్ ఇంత నుంచి 3 మెంబర్స్ అని చూపిస్తుంది. మనం ఇంకొచ్చి సర్వర్ జాయిన్ అవుదాం ఒకసారి. ఓకే మనమైతే ఇంకో సర్వర్లోకి జాయిన్ అయ్యాం గైస్. లెట్స్ సీ అనమాట. ఓకే నైస్. ఇప్పుడు ఈ సర్వర్లో 4 ఉన్నారా లేరా చూస్తూ ఉండండి. నాకు ఎందుకో డౌట్ వస్తుంది గైస్, అప్పటి నుంచి కొంతమంది ఉన్నారన్నమాట. అందుకే నాకు అప్పటి నుంచి
పూరా డౌటే అనమాట. అరే ఏంట్రా అడ్డంగా ఏంట్రా ఇక్కడ వేసుకోవు ఎవడికి వేసాడు అసలు లిటరల్లీ అసలు ఏ ఫ్రూట్ రా అది. ఇదిగో నాకు ఇంత నుంచి ఇంకో సర్వర్కి వెళ్దాం గైస్. ఇంకో సర్వర్కి వెళ్ళైతే ట్రై చేద్దాం అనమాట. ఇదిగోండి ఈ సర్వర్కి అయితే వెళ్దాం. ఇంతక నుంచి ఏదేదో అవుతుంది గైస్. చూద్దాం మామూలు ఉండదు. కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. నేను ఎంత కష్టపడతాను ఆ ఫలితం రావట్లేదు. అవర్స్ కూర్చొని నేను చాలా చేస్తున్నాను గైస్ ఇప్పుడు దాకా. ఇదంతా నేను చేసే పోయిన వీడియో ఈ వీడియో చేసేది మొత్తం ఒక దాంట్లో మాత్రమే గైస్. మీకేం తెలుసండి మా కష్టాలు. ఇదిగోండి ఓకే 1 2 3 ఇంకోటి స్పాన్ అవ్వాలి. ఏం గైస్ అవ్వట్లే ఇంకోడు. ఒక నిమిషం వెయిట్ చేద్దాం గైస్ స్పాన్ అయ్యేంత వరకు. 1 2 3 ఇంతకి చంపేశాడు. నాకు స్పాన్ అవ్వట్లేదు గైస్. 4th మెంబర్ గాడు కామెడీయా. ఓకే చూద్దాం గైస్ ఇప్పుడు 1 2 3 కదా. ఈ 4th మెంబర్ బాయ్ ఏడి. నాకు ఎందుకు గైస్ ఇట్లా వస్తుంది. ఓన్లీ 3 మెంబర్స్ స్పాన్ అవుతున్నారు అన్ని సర్వర్స్లో. హౌ అసలు ఎలా జరుగుతుంది చెప్పండి గైస్. అరే ఇక్కడ అక్కడ ఉండలేడురా. సర్లేండి మనం మాత్రం ఏం చేద్దాం. ఇంకా అవన్నీ కూడా కష్టపడి ఓకే ఉన్నాడు గైస్. సూపర్ రా నైస్. వాడికి నేను దొబ్బేసాను అనమాట. ఉన్నాడు గైస్. మనకి మిస్ అయిపోయాడు అనుకున్నాను. ఓకే గైస్ నేనైతే మళ్ళీ వీళ్ళందరిని చంపేస్తాను అంతవరకు. ఓకే గైస్ మనం ఫైనల్ కంప్లీట్ చేసాం అనమాట. అంటే ఈ ఐలాండ్ కాదు ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇదిగోండి మనమైతే మ్యాగ్మా యాడ్మిర్ వాడితో అయితే పోటీగా తలపడిపోతున్నాం. మనకు డ్రాగన్ ఫ్రూట్ ఉంది. ఎంత సింపుల్ ఉంటాయి గైస్. లిటరల్లీ నేను ఇప్పుడు 2 నిమిషాల్లో అయిపోయింది అనమాట. అంత స్పీడ్గా చేశాను అనమాట డ్రాగన్ ఫ్రూట్. మీరు ఎన్లక్కీ గైస్ ఏం చేద్దాం. మీరు కూడా ప్రతి ఐలాండ్కి నాలాగే స్పిన్ చేయండి గైస్. మీకు కూడా లక్కీ రావచ్చేమో చెప్పలేం కదా. మనకాడైతే ఈగల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట స్టోర్లో. ఇదిగోండి ఏం చేసుకోవాలి చెప్పండి. ఎప్పుడైనా నేను వర్స్ట్ ఫ్రూట్ తిన్నప్పుడు ఇవన్నీ తినేస్తాను అనమాట. ఎందుకు వేస్ట్ కదా అందుకే అనమాట. ఓకే బాగుండదు. కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఈయన్ని కూడా ఓడించి మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం మీకే చెప్తాను అనమాట. ఒక సముద్రంకి వెళ్ళాలి అదంతా ఉంటుంది అనమాట. మీకే చెప్తా. వీడిని అయితే ఓడిచ్చేస్తా గైస్. ప్లస్ మనం ఏం చేద్దాం అంటే ఇదిగోండి వీటి చంపేసిన తర్వాత మనం ఒక ఫ్రూట్ స్పిన్ చేయాలి కదా. ఆ కార్యక్రమం కూడా చేసేద్దాం అనమాట. మీరైతే వీని చంపేసి ఓకే గైస్ మనమైతే 375 లెవెల్ అయితే వచ్చాం అనమాట. ఫైనల్లీ ఈ లెవెల్ అయితే వచ్చినాక మనమైతే ఒక సముద్రంలోకి పోయి ఎన్ని చేయాలన్నమాట. ఐ థింక్ సో అదే అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అదే కరెక్ట్ అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇదిగోనే నాకాడైతే ఆల్మోస్ట్ ఇన్ని స్టేట్స్ ఉన్నాయన్నమాట. నేనైతే ఒక 100 అట్లా టైప్ చేసేసి మొత్తం ఏం చేస్తాం చెప్తా గైస్. మీకు ఎందుకు అనుకుంటాం నేను ఉన్నాగా మీకు చెప్పడానికి మొత్తం నా డిఫెన్స్ పేల్చుకుంటున్నాను అనమాట. ఇప్పటి నుంచి అయితే అని అనుకుంటున్నారా. ఎలా కనిపిస్తున్నా గైస్ డిఫెన్స్ పెంచుకోవడానికి కిరపప్పులకు కనిపిస్తున్నాను. 100 కాదు గైస్. ఇదిగోండి దీంట్లోంచి అయితే ఒక మనం ఎంత ఇద్దాం గైస్. ఒక 40 ఎస్ గైస్ 40 అయితే మనం డొనేట్ చేద్దాం మన బ్లాక్స్ ఫ్రూట్కి అయితే. మిగతా 29 అయితే ఇంకా దీనికే అనమాట మన డిఫెండ్కి. కొంచెమైనా హెల్త్ ఎనర్జీ ఉండాలి కదా గైస్ మనం వెళ్ళాలంటే. ఒక గైస్ మనం ఏం చేద్దాం. ఇంకొన్ని మన 160 అయితే ఉంది అనమాట. ఇంకో 40 వస్తే మనకి కొత్తది అయితే అన్లాక్ అవుద్ది అనమాట గైస్. ఒక గైస్ మన ఆనవాయితీ ప్రకారం మనం వెళ్ళేసి ఒక ఫ్రూట్ అయితే తిప్పుదాం. బాగుంటుంది. కొత్త లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ చేయండి అనమాట. ఇదిగోండి ఇక్కడ కిడ్స్ని గైస్ లిటరల్లీ చూద్దాం మన లక్ ఎలా ఉంటుంది ఈసారి మళ్ళీ. ఓకే గైస్ మనం మళ్ళీ ఒక ఐలాండ్ క్రియేట్ చేసాం కాబట్టి మళ్ళీ ఇంకో ఫ్రూట్ 81 అంట. అక్కడ చాలా డబ్బులు ఉన్నాయి పర్లేదు అని తిప్పేద్దాం. ఓకే కమాన్ ఏమొచ్చింది మై గైస్ లిటరల్లీ నా దాంట్లో చాలా మొత్తం మిస్టరీ ఉందన్నమాట. ఓకే ఐస్ ఫ్రూట్ వచ్చింది. ఇక్కడ పడేసిపోదాం గైస్. ఎందుకు ఎవరికైనా ఇద్దాం. ఇక్కడ పడేసిపోదాం. డ్రాప్ ఎవడో కూడా తీసుకుంటాడు గైస్ మహాన్ బావుడు ఎందుకులేండి మనకి. ఓరి
ఫ్లాష్ మ్యాన్ ఎవడు సేమ్ వాళ్ళ గుడ్లు వేసుకుని వచ్చాడు గైస్ లిటరల్లీ. అరే వీడు అది ఒక యానిమల్ ఉంటాడు గైస్, నేను యానిమల్ చూస్తాను అనమాట. వీడు ఒక యానిమల్ ఉంటాడు అనమాట, ఇంక్రెడిబుల్ అని బాగుంటుంది గైస్ యానిమల్ కూడా. లిటరల్లీ వీడు కామెడీయా దెబ్బేస్తున్నారు దాదాకి. వీళ్ళనైతే ఒక్క దెబ్బలో అయితే నేను చంపేసి తెలుసా గైస్ లిటరల్లీ. బాటుగాళ్ళు మీరు ఫస్ట్ దమ్ముంటే ఆన్ చేసుకోండి అబిలిటీలు, అదే పీవీపీ అనమాట. ఓ గైస్ నేనైతే నెక్స్ట్ లైన్కి వెళ్దాం, కానీ ఇప్పుడు కాదు, ఎందుకంటే మనం నెక్స్ట్ వెళ్దాం. ఈ వీడియోకి అయితే మీరు చూపించిన ఆదరణ ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.